పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. వెలగపూడి గ్రామ మాజీ సర్పంచ్ కంచర్ల శాంతకుమారి దంపతులు వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇల్లు కట్టుకునేందుకు స్థలాన్ని ఇచ్చారు. ఈ దంపతులను తుళ్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ కరెస్పాండెంట్ జనరల్ గడ్డ శంకర్రావు రైతులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి భూదేవికి ఉన్నంత సహనం ఉందని, ఆయన ఇల్లు పూర్తయ్యేసరికి రాజధానిని కూడా నిర్మిస్తారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనరల్ గడ్డ నాగమల్లేశ్వరరావు, జనరల్ గడ్డ శంకర్రావు, కంచర్ల గాంధీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారిని గురించి చెప్పడానికి మాటలు చాలవండి. ఆయన పెద్ద రాజకీయవేత్త. మనం ఆయన గురించి పొగడాలంటే పొగడలేము, ఆయన గురించి చెప్పాలంటే చెప్పలేము. ఆకాశం అంతా ఇది, భూదేవి అంతా సహనం ఆయన దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు గారికి భూమికి ఉన్న భూదేవికి అంత సహనం ఉందో చంద్రబాబు నాయుడు గారికి అంత సహనం ఉందయ్యా. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. అది ఆయన ఇల్లు పూర్తయ్యేటప్పటికి రాజధాని కూడా పూర్తయిపోద్ది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తుళ్లూరులోని పీహెచ్సీ సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గ్రామంలో మలేరియాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ జరిపారు. అనంతరం లైబ్రరీ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ శివపార్వతి సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. 25 ఏప్రిల్లో ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఏంటంటే ఇది మలేరియా ఒక ప్రాణాంతకరమైన వ్యాధి. ఇది దోమకాటు వల్ల వస్తుంది అన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మలేరియా దోమల వల్ల యూజువల్లీ క్యూలెక్స్, ఎనాఫిలెక్స్ మస్కిటోస్ వల్ల మనకి కొన్ని వ్యాధులు వస్తాయి. అందులో ముఖ్యంగా ఈ మలేరియా అన్నది ఫీమేల్ ఎనాఫిలెక్స్ మస్కిటో కాటు వల్ల వస్తుంది. ఇది ఏంటంటే ఈ దోమ కాటు వల్ల డెంగ్యూ, చికెన్ గునియా, మెదడు వాపు ప్లస్ ఇది బోధకాలు ఇలాంటివన్నీ వస్తాయి. అయితే ఈ అన్నిటిని నివారించుకునేది మన చేతుల్లోనే ఉంది. అందరూ సమిష్టిగా కృషి చేసి దీన్ని దోమల నుంచి నివారించుకోవడం, మనమే ప్రొటెక్ట్ చేసుకోవడం, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. సో ఇది ఏంటంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కనుక మనం దోమలు ఎక్కడ పుడతాయో అన్నది ఈ చెడు నీటిల్లో ఎక్కువ ఈ వ్యాప్తి చెందుతాయి అన్నమాట. గుడ్లు పెడతా ఉంటుంది. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలువ ఉండటం, అవి ఎక్కువ రోజులు ఉంటే ఆ ఫ్రెష్ వాటర్స్లోని, ఆ పక్కన పాండ్స్లోని వీటిలోనే దోమలు గుడ్లు పెడతాయి. సో అవన్నీ లేకుండా మనం ఆ కాలుష్య నీరు అంతా చక్కగా ప్రవేశించి డ్రైన్స్ బ్లాక్ కాకుండా చూసుకోవడం, ప్లస్ అక్కడ ఏమన్నా ఉంటే మనం మీకు అందరికీ ప్రతి శుక్రవారం కూడా ఈ డ్రై డే అని చేస్తాం. ఏంటంటే మన నీళ్ళలో ఉన్నవన్నీ వంపేసి అన్నీ ఖాళీ చేస్తాం. సో ఇలాంటివన్నీ మనం చేసుకొని సాయంత్రం అయ్యేటప్పటికి కిటికీలు మూసేసుకొని పడుకునేటప్పుడు దోమతెరలు వాడుకోవడం, లేదంటే వేరే యంత్రాలు వాడుకోవడం వల్ల ఈ ప్రాణాంతకరమైన మలేరియా దోమలు రాకుండా కాపాడుతుంది అనమాట. మెడికల్ ఆఫీసర్గా చేస్తాను ఇక్కడ మందడము. ఇవాళ ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే, ప్రపంచ మలేరియా దినోత్సవం. ఎందుకు దీన్ని జరుపుకుంటున్నారు అని అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో మలేరియా అనేది అంటే మస్కిటో బార్న్ డిసీజ్ అనమాట, దోమకాటు వల్ల వచ్చేది. సో దీని వల్ల మనకి డెత్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఇది ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల WHO ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది ప్రపంచ దినోత్సవంగా ఈ డేగా గుర్తించారు ఏప్రిల్ 25న. ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వచ్చే డెత్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇప్పుడు మన ఇండియా కూడా 2030కి నేషనల్ ఎలిమినేషన్గా, అంటే ఇప్పుడు మలేరియా రహిత దేశంగా ఉండాలి అని చెప్పేసి అవేర్నెస్ ఇచ్చి ప్రజలకి 2030 కల్లా ఇది ఎలిమినేట్ చేసుకోవాలి మలేరియా అని కూడా మనం కూడా అని చెప్పేసి మనకి ఈ 25న మనం ఈ ర్యాలీస్ ప్రజలకి అవేర్నెస్ కలిగించేలాగా ఇవన్నీ ఇప్పుడు ర్యాలీ అనేది కండక్ట్ చేసాము.